పెట్టుకొని కూర్చోండి. మీరు కూడా చాలు, మీరు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చోండి చాలు. ఎక్కువ చెప్పంటే మేము కూడా, ఎందుకంటే మీ కుటుంబాల కోసం మేము కూడా అంత దూరం కర్నూలు నుంచి వచ్చి మీ దగ్గర వచ్చి మేము ప్రభు మాటలు చెప్పడానికి మేమేదో సంపాదించుకోవడానికి రావడం లేదు. ఏదో జోబులు ఇట్లా నువ్వు 50 ఆయన 50 అంత కలిసి 200-300 జోబులు పెట్టుకొని పోదామని అది కాదు. ఆ డబ్బు కోసం కాదు. డబ్బు ఎవరికి కాదు. ఈరోజు ఆత్మలు, నశించున్న ఆత్మలు వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా యేసు ప్రభు వచ్చి మరణించి సమాధి చేయబడి ఆయన పరలోకపు తండ్రి దగ్గర మన ఆత్మలు చేర్చడానికి యేసు ప్రభు మన పాపముల కోసం తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనకు పవిత్రం చేస్తుంది. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఏం శివమన, మనం పాప స్థితిలోనే ఉన్నాం, శాపంలోనే ఉన్నాం. ఆ శాపం పోవాలంటే దేవుని వాక్యం వినాలి. ప్రభా పాపిని నచ్చుడు రెండే మాట. ఇప్పుడు దాకా శమన కూర్చున్నాం, నేను పెంచలేదు. తన హృదయం స్పందించింది. అయ్యో, నేను దేవుని సన్నిధానంలో కూర్చుంటే నా పాపము నా శాపము కొట్టివేయబడుతుంది, నా కుటుంబం రక్షణ పడుతుంది అని అన్న వచ్చేసాడు. నాకు అయితే ఆనందం అనిపించింది. అన్న వచ్చి కూర్చున్నారు. దేవా, ఈ కుటుంబాన్ని దీవించును ఆయన, కాపాడును ఆయన, ఈ పాపం నుండి శాపం నుండి పెద్దల పాలం పని ఇచ్చారం పాపమంతా తీసేయను ఆయన అని నేను ప్రార్థించాను. నా జీవితం కూడా ఒకప్పుడు తాగుబోతు జీవితం, తిరుగుబోతు జీవితం, పాపపు జీవితం, కళ్ళు, సరాయి, మందు, ప్యాకెట్లు, వాయిద్యమార్తలు ప్యాకెట్లు. నేను కూర్చుంటే వేల రూపాయలు పెట్టుకొని ప్యాకెట్ అనుకుంటూ అన్నము నీళ్లు లేకుండా అక్కడే కూర్చుంటుంది. ఇలాంటి పాపపు జీవితంలో నుండి, శాపపు జీవితం నుండి బయటికి వేశాడు దేవుడు. ఇప్పుడు మా భార్య పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు. తినకపోయినా ఆరోగ్యంగా ఉన్నాం. అప్పుడు తెచ్చిన డబ్బంతా మందుకే పోయి, మందుకే అందరికి పిలిపించి తాపించేవాడు. ఈరోజు ప్రభువు నమ్మిన తర్వాత నో సిగరెట్, నో డ్రింక్, నో మందు, నో చెడు అలవాట్లు, నో వ్యభిచారం, నో దొంగతనం, నో అబద్ధాలు, ఇవన్నీ తీసేసి యేసు వైపు చూస్తున్నాం. చూడు సహోదరులు చక్కగా మంచి రొట్టె చేస్తున్నారు. మంచి తిండి తినండి, మంచి మాంసం తెచ్చుకోండి, బాగా తినండి, వండుకొని తినండి. కానీ ఏమి దురలవాట్లు చేయాలి. ఆ సినిమాలకు ఎంత డబ్బులు పోగొడతాం. పోయి రిలీజ్ సినిమా వచ్చిందంటే నీవు కష్టపడిన డబ్బులంతా పోయి 500-600 పెట్టి ఊరికి వాడు ఏమన్నా మనిషినా వాడు. వాళ్ళందరూ అంతా మన డబ్బులు గుంజుకొని వాళ్ళు పెద్ద స్టార్లు అయినారు. నిజమైన స్టార్ ఎవరంటే యేసుక్రీస్తు. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన కాలానికి, యుగానికి యుగ పురుషుడు, శకపురుడు యేసుక్రీస్తు. నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు, మొదటివాడు, కడపటివాడు ఆయనే. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, న్యాయాధిపతి అయిన యేసయ్య మనకు న్యాయం